బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ అర్ధరాత్రి నుంచి హై డ్రామా కొనసాగుతోంది. భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ల ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈవీఎంలు తెరిచారంటూ టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భవానీపూర్ లో అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకొని మెరుపు ధర్నాకు దిగారు. భవానీపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అయితే మమతకి పోటీగా బీజేపీ నుంచి సువేంద్ర అధికారి కూడా రంగంలోకి దిగారు. మరోవైపు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తూ ఉన్న నేపథ్యంలో పార్టీని మాత్రమే కాదు మమతను కూడా ఓడించాలనేదే బీజేపీ టార్గెట్ కనబడుతోంది. సో అందుకే అక్కడ వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కొంత ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం, ఈవీఎంని తీసారనేటువంటి ప్రయత్నం, కొన్ని సీసీటీవీ విజువల్స్ ని కూడా తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. విజువల్స్ తో మనం చూస్తున్నాం. పైన ఒకసారి సీసీటీవీ విజువల్ మీకు ఫుల్ గా చూపించే ప్రయత్నం చేస్తా. సో సీసీటీవీ విజువల్ ప్రకారంగా భవానీపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ అది, అక్కడ ఈవీఎంలు భద్రపరిచారు. అయితే ఆ ఈవీఎంలు భద్రపరిచిన చోట అర్ధరాత్రి సమయంలో ఎవరో కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఈవీఎంని అనుమానాస్పదంగా ఓపెన్ చేసి ఆ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో తిరుగుతూ ఉన్నారనేది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నమాట. సో అది ఆ సీసీటీవీ దృశ్యం మనకు కనబడుతోంది. సో అక్కడ ఆ విజువల్లో ఎవరో సస్పెక్టెడ్గా ఆ టేబుల్ పైన ఈవీఎం మిషన్స్ని పెట్టి అది నైట్ టైంలో ఎందుకు అలా ఉన్నారనేది వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. సో మమతా బెనర్జీ ఏకంగా ఈ దృశ్యాల తర్వాత ఈ వీడియో బయటకు రాగానే ఒకసారిగా రంగంలోకి దిగి అక్కడ ఎవరో ట్యాంపరింగ్కి పాల్పడుతున్నారు, బీజేపీకి అనుకూలంగా చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్యాంపరింగ్కి పాల్పడుతోంది, లేదంటే కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ లోపలికి చొరబడి అటు ఏజెంట్స్కి సమాచారం లేకుండా, ఎవరికి ఇంటిమేషన్ లేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళంతా ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా మమతా బెనర్జీ రంగంలోకి దిగి అక్కడ రాత్రంతా ధర్నా చేపట్టారు, మెరుపు ధర్నా చేశారు. అక్కడే ఫిజికల్గా తను ఉండిపోయి నైట్ అంతా కాపలా కాశారు కూడా. ఒకసారి మమతా బెనర్జీ మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. మమతా బెనర్జీ డైరెక్ట్గా అక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎటువంటి ట్యాంపరింగ్ జరుగుతుందని తనే చెప్పుకొచ్చారు. ఒకసారి ఆవిడే మాట్లాడలేదు. বিশ্বাস আস্থা আছে আমরা 200-300 পেয়ে যেতে পারি, 226 ক্রস করবো 2026-এ। মানুষ যে বিপুল ভাবে ভোট দিয়েছে আমার তাদের প্রতি পুরো ভরসা, বিশ্বাস আস্থা আছে। আমরা 200-300 পেয়ে যেতে পারি, 226 ক্রস করবো 2026-এ। মানুষ যে বিপুল ভাবে ভোট দিয়েছে আমার তাদের প্রতি পুরো ভরসা, বিশ্বাস আস্থা আছে। আমরা 200 हमने इधर हम इसी पे आए हुए इसी के लिए ये हमारा काउंटिंग बांग्ला ऑलरेडी बोल दी। हमारा जो ईवीएम मशीन है इधर में स्टोर रूम है, तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी पे हम पाया गया और बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टल बैलेट को इधर उधर कर रहा है। वो देखने का बाद मैंने जब सीसीटीवी देखा टीवी में, तो मैंने सोचा मैं भी तो देख के आऊं। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर ही करने नहीं देते थे। उसका बाद पूछा किसी से, बोला नहीं हमको जाने का हक है, बिकॉज वो लोग पहले किसी को अंदर में ही जाने नहीं देते। लेकिन एज पर आवर इलेक्शन रूल्स द कैंडिडेट एंड इलेक्शन एजेंट ऑफ एनी पार्टी इज अलाउड up to the sealed room, not inside the sealed room but outside at the door of sealed room। तो पहले तो ये लोग मेरे को घुसने नहीं देते थे। उसके बाद उसको फोन किया, बट आरो किसी से परमिशन लेके आरो मेरे को घुसने दिया। और जो उन्होंने इतना टाइम तक थे भी, उन्होंने भी सब देखभाल करके हम वॉशरूम भी करने बोला। जो एजेंट लोग पूरा 24 घंटा रहेगा, देखो तो ह्यूमन बींग है ना, वो लोगों को लिए चार वॉशरूम बनाने बोला। वो क्या से बनाएगा उसको भी बोल दिया। जो बनाते हैं जो बायो टॉयलेट होता है ऐसा टाइप का कुछ, और 2 घंटा बाद क्लीन करने का भी जरूरत होता है। तो इसी के लिए बोला आप कोई गवर्नमेंट का जो है उसका सब कॉन्टेक्ट कर सकते हैं। दूसरी बात यह है, देखो साइक्लोन हो रहा है, तो बाहर में वो लोग बारिश में भीज रहा था,
जो हमारा ऑफिशियल जो एजेंट जिसको परमिशन दिया गया रहने के लिए, तो इधर में होकर 3 3rd फ्लोर में कैसे देखेगा? और इनसाइड द बिल्डिंग इट वॉज टोटली क्लोज्ड, बिल्डिंग वॉज टोटली क्लोज्ड, लेकिन इनसाइड द बिल्डिंग 3rd फ्लोर 4th फ्लोर कैसे देखेगा? इधर से कोई कुछ नहीं था। तो इसके लिए तो सीसीटीवी का बंदोबस्त किया, जैसे वो देख सकते हैं नीचे में बैठ के, और उसका माथा को ऊपर में एक कोई कुछ रहने का बंदोबस्त है। तो अभी तो बारंदा में बैठा दिया सब पार्टी के लिए। वो तो ह्यूमन बीइंग है ना, पॉलिटिक्स तो रोज चलेगा, झगड़ा भी चलेगा, लेकिन हम तो ये नहीं चाहते हैं कि लोकतंत्र को वोट जबरदस्ती दखल किया जाए। इतना एट्रोसिटीज हुआ, इतना टॉर्चर हुआ, हमारा एजेंट को इतना अरेस्ट किया, इतना वन साइडेड हुआ, उसका बाद भी अगर ऐसा ईवीएम मशीन को लूट करने के लिए, अगर काउंटिंग लूट करने के लिए कोई कोशिश करे, तो हम जिंदगी मत एक करके हम लड़ेंगे। और हम सब कैंडिडेट, सब चीफ इलेक्शन एजेंट को, जितना भी पार्टी है, सबको बोलते हैं आपका हक है, आप देखभाल कीजिए, बट डोंट क्वार, दिस इज नॉट द प्लेस फॉर क्वार। काउंटिंग का डेट में होता है, एक साइड और एक पार्टी रहता है और एक साइड एक पार्टी रहते हैं, और लोकतंत्र में चलता है, प्रेस भी एक साइड में रहते हैं, लेकिन ये तो ठीक नहीं है। हम आने से तुम स्लोगन शाउटिंग करेंगे, तो हम बोल रहे तो वो तो गुजरात से आया स्लोगन शाउटिंग करने के लिए, इधर का लोकल गुजराती नहीं है जो फेसबुक में लाइव कर रहा था, मैंने देखा, मेरे को पास भेजा पेश।